ఈనాడు సంఘాలు ఎక్కడ చూసినా చల్లబడిపోయి దిగజారిన స్థితిలోనే కనిపిస్తున్నాయి. ఒకరోజు నేను ఒక పెద్ద బ్యాప్టిస్ట్ చర్చిలో మాట్లాడుతూ సంఘము ఆధ్యాత్మికంగా చచ్చిపోయింది అన్నాను. ఈ మాట ఆ సంఘ పెద్దలకి కోపం కలిగించింది. అంచేత వారు ఎవరా బ్రదరు ఈ రీతిగా మాట్లాడుతున్నారు ఏమిటి అని ఆ సంఘ కాపరిని అడిగారు. తర్వాత ఆ సంఘ కాపరి నాకు చెప్పారు, సంఘాన్ని చనిపోయిందంటే ఎవరికి అర్థం కావటం లేదు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయిందన్న అర్థం కావటం లేదు. ఏంటి మేము సంఘానికి ఆదివారం ఆరాధన రావడం లేదా, కానుకలు ఇవ్వడం లేదా, దశమ భాగాలు ఇవ్వడం లేదా, ప్రార్థన చేయడం లేదా అని వాళ్ళు అంటూ ఉన్నారు. నిజం అన్నీ చేస్తూ ఉన్నారు. నిజానికి ఆధ్యాత్మిక చచ్చిన స్థితి అనే దానికి బాగా గుర్తు ఏంటంటే, కోమాలో ఉన్నాడు అన్నమాట వ్యక్తి. మనిషి ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. ప్రయోజనం ఏముంది? అతను సువార్త చెప్పగలడా, సాక్ష్యం చెప్పగలడా, ప్రార్థన చేయగలడా, బోధించగలడా? ఏమీ చేయలేరు. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు సంఘం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘంలో ఉద్యమం కావాలని ఎంతో భక్తులు ప్రయాసపడ్డారు. ఇప్పుడు చాలామంది ఉద్యమం అంటే ఉద్రేకాన్ని ఉద్యమం అనుకొని ముందు సాగిపోతూ ఉన్నారు. కొంతమంది ఉద్యమాన్ని పేరు చెప్పి ఉపయోగం లేని పనులు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ వాళ్ళు గడుపుతున్నారు. ఇది ఇంతకీ ఉద్యమం అంటే ఏమిటి అనేది ఎవడో పరిశీలన చేయట్లేదు. ఉద్యమం అనేది ఎవరికి? పాపులకా, విశ్వాసులకా? అంటే ఉద్యమం అనేది కేవలం విశ్వాసులకే. రక్షణ లేని వారికి కావాల్సింది ఉద్యమం కాదు, వాళ్ళు జీవం పొందాలి. అందుకని ఒకసారి నేను ఒక ఆర్టికల్ రాశాను, జీవం ఉజ్జీవం. జీవం అనేది రక్షణ లేని వారికి, ఉజ్జీవం అనేది రక్షింపబడిన వారికి. కాబట్టి సంగమా జాగ్రత్త పడదాము. ఒక దినాన ఒక సేవకుడు ఆ చర్చి ముందు బోర్డు పెట్టారట, మా సంఘంలో ఉజ్జీవమైనా ఉండాలి లేదా సమాధి కార్యక్రమమైనా ఉండాలి. అంటే ఆ సేవకుడు ఎంత బాధపడుతున్నాడో, ఆ సంఘం పట్ల ఎంత వేదన కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. కాబట్టి ఇది మనం కూడా తెలుసుకోవాలి. సంఘం ఉద్యమం అనేది ప్రార్థన ద్వారా రావాలి, వాక్యం ద్వారా రావాలి, పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. అంతే తప్ప ఉద్రేకం కాదు. ఈనాడు చాలామంది మీ ఊరు వచ్చింది, ఆ ఊరు వచ్చింది, మేము వచ్చేసామంటే మీకు ఉద్యమం వచ్చేసినట్లతోనో తప్పు. కొంతమంది ఇప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తూ ఇదే ఉద్యమం అంటున్నారు. కాదు, జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ ఆల్.